ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనే మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. బ్రతికిన 4 రోజులు దేవుని యందలి భయంతో బ్రతుకుదాం. ఆ దేవునికి కన్నులకు సమస్తము మరుగై ఉండక తేటగా స్పష్టంగా కనబడుచున్నదని లేఖనముల ద్వారా తెలియజేయబడినది. సమస్తమును సృష్టించింది ఆయనే. ఆయన ద్వారానే ప్రపంచంలో నిర్మించబడినవి. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన నీ కోసం నా కోసం శ్రమ అనుభవించాడు. ఆయన భరించిన శ్రమ బహుఘోరమైనది. ఆయనే మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఏ కల్మషమును లేదు. అయినను నీ కోసం నా కోసమే అన్ని విషయాలలోనూ మనవలే శోధింపబడ్డాడు. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మరణం బంధించలేకపోయింది. మనకు శ్రేష్టమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. కావున మనందరము కనికరింపబడ్డాము. ఆయన సహాయము కొరకు ఎదురు చూద్దాం. ఆయన కృపను పొందుదాం. హృదయాలను దృఢపరుచుకొని ఆయన యందు భయముతో, ఓర్పుతో, భక్తితో, ధైర్యముగా కృపాసనము వద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం.